దేవుణ్ణి ప్రేమించటం, దేవుని సన్నిధిలో గడపటం, దేవునితో ఏకాంతంగా గడపటం, రోజు కొంత సమయం దేవునికి కేటాయించటం, దేవుని స్తుతించటం, ఆరాధించటం, కీర్తించటం, మహిమపరచటం, ఇదంతా దేవుణ్ణి ప్రేమించే చేస్తాం. ప్రేమించేదన్ అధిక అధిక ఓకే ఓకే మీరు పాడతారు తెలుసు నాకు. ఇవన్నీ ఆరాధించినా, ప్రార్థించినా, సహవసించినా, ధ్యానించినా, ఇదంతా దేవునికి టైం కేటాయించిన, ఏకాంతంగా గడిపిన, మందిరంలో గడిపిన, ఇదంతా ప్రేమలో భాగమే, ప్రేమించే చేస్తారు. అయితే వినండి, ఇప్పుడు అన్నీ వదిలిపెట్టి దేవునికి అందుబాటులో ఉండటమే ప్రేమించటమా, లేకపోతే దేవుని ప్రేమించటంలో ఇంకా ఏమైనా సంగతి ఉందా? ఇవి ఇప్పుడు చెప్పే జాగ్రత్తగా మీరు మైండ్లో పెట్టుకోండి. నీ కుటుంబ బాధ్యతను నీవు సరిగా నెరవేర్చుట దేవుని ప్రేమించుటలో భాగమే. అర్థం కాలేదు కదా? మళ్ళీ ఒకసారి చెబుతా. నీ కుటుంబ బాధ్యతను నీవు సరిగా నెరవేర్చుట, నిర్వహించుట అనేది నువ్వు దేవుని ప్రేమించుటలో భాగమే అన్నాను. కుటుంబ బాధ్యతను నెరవేర్చడానికి దేవుని ప్రేమించడానికి సంబంధం ఏముంది అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే భర్తని, పిల్లల్ని ఎగ్గొట్టి, నేను అచ్చంగా మందిరంలోనే ఉంటా, మీరు మొత్తం కలిసి ఏ వాగన్నా చూసుకోండి, ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి, నాకు దేవుడు అంటే ఇష్టం, నాకు దేవుడు అంటే లవ్, దేవుడే నా ప్రపంచం, కాబట్టి మీరు ఏదన్నా పెద్ద బాయ్ చూసుకొని దూకండి, నేను ఆయనతో ఉండిపోవాలి, నాకు ఆయనే లోకం, ఆయనే ప్రపంచం, ఆయనకు దూరంగా ఉండలేను. శాలేమన్న కూడా చెప్పాడు, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు దేవునికి దగ్గరగా ఉంటారని. కాబట్టి మీ అందరికీ సలాం అని కొంతమంది ఆవేశపడతారు, కాబట్టి ఈ అంశం మళ్ళీ ఎత్తుకోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే పొద్దున్న చెప్పింది, ఇప్పుడు చెప్పింది రెండు వినాలి మీరు జాగ్రత్తగా అని చెప్పాను. ఇది ఒక్కసారి చెబితే అర్థం కాకపోతే మళ్ళీ మీరు వినండి, ఖచ్చితంగా మంచి విషయాలు మీరు నేర్చుకొని ఎదుగుతారు. ఇప్పుడు ఏం చెప్పాను నేను? దేవుణ్ణి ప్రేమించండి అంటే అన్ని ఎగ్గొట్టి దేవునికి అందుబాటులోకి రండి అనే. అన్నీ ఎగ్గొట్టి వస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏమిటంటే బాధ్యతలు నెరవేర్చటం. ఇది యేసయ్యే మనకు చూపించాడు. తండ్రిని యేసయ్య ప్రేమించినంతకంటే ఎక్కువ ఎవరన్నా ప్రేమించారా? పెద్దగా చెప్పాలి. తండ్రిని యేసయ్య ప్రేమించినంతకంటే ఎక్కువ ఎవరన్నా ప్రేమించారా? అస్సలు మాట్లాడే పనే లేదు. తండ్రే సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. అంటే తండ్రిని యేసయ్య ప్రేమించినంతగా ఎవరు ప్రేమించాలి? మరి అప్పుడు అన్నీ ఎగ్గొట్టి తండ్రితో అడవిలో ఉండాలి కదా యేసయ్య. కానీ మీకు తెలుసా, 30 సంవత్సరాల వయసు వచ్చిందాకా తండ్రిని ప్రేమిస్తున్నాడు గనక, తండ్రి ఇచ్చిన బాధ్యత కుటుంబం గనక, ఆ కుటుంబంలోని వ్యక్తులందరికీ రెక్కలు వచ్చిందాకా కష్టపడ్డాడు. బాగా వినండియా, బాగా వినండి అమ్మా. కొంతమంది సేవకని వచ్చారు, సేవకులు, నేను విమర్శించట్లేదు, ప్రభు నన్ను క్షమించుగాక, దైవజనులు. భర్త సేవకి, భార్య పనికి. బ్రదర్ ఎలా జరుగుతుంది అంటే, నేను సేవకి వెళ్తున్నాను, ఆ అమ్మాయి పనికి వెళ్తుంది, ఆ వచ్చిన డబ్బులతో నడిపిస్తూ ఉన్నాము అని కొంతమంది సేవకులు చెప్పగా నేను విన్నాను. కొంచెం బాధ వేసింది నాకు. ఎందుకంటే ఒక పొరపాటు జరుగుతుంది అక్కడ, ఒక పొరపాటు జరుగుతుంది. ఏమిటి ఆ పొరపాటు అంటే, సేవకి వెళితే ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఒకవేళ కష్టపడి పని చేసుకుంటే ఇద్దరు కలిసే చెయ్యాలి. ఎందుకంటే కుటుంబాన్ని సంరక్షించే బాధ్యత మొదట పురుషుడిది, తర్వాత స్త్రీది. ఇక్కడ చూడండి ఎంత భయంకరమైన మాట ఉందో. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, దేవుని సేవకు వచ్చాను నేను అని నువ్వు వస్తే, ఒకవేళ పూర్తిగా సమర్పణ చేసుకుంటే, పూర్తిగా ఇద్దరు కలిసి సేవలో ఉండాలనుకుంటే ఇద్దరు కలిసి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రార్థన యందును, ప్రకటించుట యందును, దేవుని పనిలో మునిగి తేలండి. మీ ఫీడింగ్ దేవుడే చూసుకుంటాడు, మీ పోషణ దేవుడే చూసుకుంటాడు. నేను సమర్పణ నువ్వు చెబుతున్నావు,
నీ భార్య పనికి వెళ్తుంది, నువ్వేమో పొద్దున కాసేపు ప్రార్థన, సాయంత్రం కాసేపు ప్రార్థన, మధ్యలో సెల్ ఫోన్ చూసుకుంటా టైం వేస్ట్ చేస్తూ ఉన్నావు. అది కాదు కదా. భార్య భర్త ఇద్దరు సేవకు వచ్చారా? అట్లయితే ఇద్దరు సమర్పించుకొని, దేవుడు కంప్లీట్గా అన్నీ మానేసి రమ్మన్నాడా, మాట్లాడా? అట్లయితే ఇద్దరు కలిసి మీ టైంని, ఇంకా వేరే పని లేదు కనుక మరి ఒక పనికి వెళ్ళినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని దగ్గర ఉండాలిగా, యజమానుడి కింద ఉండాలిగా. అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థించుట యందును ప్రకటించుట యందును ఆ 8 గంటల లెక్క దేవుడికి చెప్పాలి. ఆ విధంగా నువ్వు చేసి చూడు, నీకేది తక్కువ కాకుండా ఆయన నిన్ను పోషించుకుంటాడు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? లోకంలో యజమానుడి కింద పనికి పోయినప్పుడు పొద్దున్న 4 గంటలు, మధ్యాహ్నం 4 గంటలు, 8 గంటలు చేయాలిగా. అదేదో నువ్వు ఇప్పుడు దేవుడు అనే యజమానుడి కిందకి వచ్చావు సేవకు గనుక, ఆ 8 గంటలు అక్కడ లెక్క చెప్పు. నిన్ను దేవుడు బలపరిచి ఒక వెలుగుగా నిన్ను చేయకపోతే అప్పుడు అడుగు. కానీ ఏం జరుగుతుంది? ఎక్కువ శాతం మంది సమర్పణలోనికి వచ్చి ఇద్దరు పని మానేశారు, పిల్లలు ఉన్నారు, అటు పని చేయటం లేదు, ఇటు దేవుని పని చేయటం లేదు. అప్పుడు దరిద్రతతో అల్లాడుతూ శాపాన్ని అనుభవిస్తూ చివరికి పిల్లలు దేవుని యందు అసహ్యపడేటట్టు తయారయ్యారు, ఇబ్బంది పడుతున్నారు. ఏం డాడీ ఏది చెప్పినా దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి అంటావు. అందరికేమో అందరూ తీసుకొచ్చేసి కనీసం ఫీజు కట్టడానికి కూడా దేవుడు ఇవ్వాలంటాం. ఇంకెందుకు డాడీ మమ్మల్ని స్కూల్కి పంపించడం, వాళ్ళు చదివించడం, అవమానంగా మాట్లాడుతున్నారు, తిడుతున్నారు, ఎండలో నిలబెడుతున్నారు, మా తోటి స్టూడెంట్స్ ముందు కాలేజీలోంచి బయటికి పంపించారు, ఎందుకు డాడీ? దేవుడే ఇవ్వాలి, మరి మేము సేవలోకి వచ్చాం, మరి తప్పదు అంటే ఎప్పుడు ఇస్తాడు డాడీ? అలా ఇస్తాడు దేవుడు, ఏది దేవుడు ఇచ్చేది అని పిల్లలకు దేవుని యందు ఒక రకమైన అసహ్యత వచ్చింది. అలా రాకుండా ఉండి దేవుడే కదిలి నీకు జీతం ఇవ్వాలంటే, నువ్వు లోకంలో యజమానుడి కింద పనికి వెళ్ళినప్పుడు 8 గంటలు ఎలా లెక్క అప్పచెప్పావో కనీసం 4 గంటలు అప్పచెప్పవయ్యా, నా యేసయ్య నీకు జీతం ఇయ్యకపోతే అప్పుడు అడుగు. ఓ దైవజనుడా, ఓ దైవజనురా, అలా లెక్క అప్పచెప్పు దేవునికి. కానీ నువ్వేం చేస్తావు? సేవకాన్ని సమర్పించుకున్నారు, పొద్దున కాసేపు ప్రార్థన, సాయంత్రం కాసేపు ప్రార్థన, మధ్యలో అంతా టైంపాస్ వ్యవహారమే. 8 గంటల లెక్కేది. అలా చేయాలి. చేసి చూడండి, దేవుడు శక్తితో నింపుతాడు. నువ్వు నిలబడ్డ చోట ఉద్యోగం వచ్చింది, నువ్వు చెట్టు కింద నిలబడ్డా కూడా సంఘం కట్టబడిద్ది. ఎందుకంటే కార్యం జరిగిద్ది, కార్యాలు చేస్తాడు దేవుడు. ఎందుకంటే దేవా నువ్వు కదలమని నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావు, దేవుడిని కదిలిస్తున్నావు, నువ్వు వెళ్ళి ప్రకటించినప్పుడు అది శక్తివంతమైంది. నువ్వు తాకినప్పుడు వ్యక్తులకు రోగాలు పోతాయి, స్వస్థతలు జరుగుతాయి, దయ్యాలు పోతాయి, పెద్ద పెద్ద జబ్బులు తగ్గుతాయి. అది జరిగిద్ది, ఉద్యోగం వచ్చింది. అప్పుడు నువ్వు అడవిలో ఉన్నా కూడా సంఘం కట్టబడిద్ది, ఆ సంఘమే నిన్ను పోషించుకుంటుంది. ఇదంతా జరగాలంటే ముందు నువ్వు దేవుడిని గెలిచాలి కదా. సమర్పణ అన్నావు, నువ్వు ఆ పని చెయ్యవు, నువ్వు ఆ పని చెయ్యవు, ఈ పని చెయ్యవు. ఈ 2 పనులు చేయకుండా ఖాళీగా కూర్చుంటావు, సెల్ ఫోన్ ఒకటి దొరికింది చూస్తావు, పిల్లలు అడిగితేనేమో పిల్లల మీద కసిరించుకుంటావు, భార్య అడిగితే భార్య మీద కసిరించుకుంటావు. ఏయ్ నేను సేవకుడిని, శపించబడతారంటావు. ఇది కరెక్ట్ కాదు. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. వినాలి, అందరూ వినాలి, సేవకులు కూడా వింటారు కనుక చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ పని చేసుకుంటా బ్రతకాలి, సేవ చేయాలి అంటే భార్య చేసి భర్త ఉండటం కాదు, భర్త కూడా చేయాలి. కష్టపడి ఇద్దరు పని చేసుకుంటా సేవ చేయండి, అది తప్పేం కాదు. పౌలు చూపించిన మాదిరి అదే. అర్థమైందా? అలా కాకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అమ్మాయి, నేను దేవుడితోనే ఉంటాను అంటే సేవలో ఉంటాను, నేను ఏ పని చేయను, నువ్వు చేస్తూ ఉండు, తెస్తా ఉండు, అందరం కలిసి తిందామంటే అది వాక్య విరుద్ధం, పాపం. ఎంత పాపం అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను తీయని తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. చూడు, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అబ్బాయి ఎవడైనా అన్నాడా లేకపోతే ఎవరితైనా అన్నాడా? పూలింగం వాడాడా, స్త్రీలింగం వాడాడా అక్కడ? అంటే ఎవరిని గురించి? ఎవడైనను అంటే మగవాడి గురించి మాట్లాడుతున్నాడు.
ఎవడైనను స్వకీయులను అంటే ఎవరో క్లారిటీ ఇస్తున్నాడు, విశేషముగా తన ఓన్ ఫ్యామిలీ తన ఇంటి వారిని సంరక్షించాలట. అంటే సంరక్షించడం అంటే ఏంటి? నీడను ఏర్పాటు చేయాలి, వస్త్రం ఏర్పాటు చేయాలి, ఆహారం ఏర్పాటు చేయాలి, నీటిని ఏర్పాటు చేయాలి, వాళ్ళకు కావలసినవన్నీ సమకూర్చాలి. అలా చేయుట ద్వారా సంరక్షించుట అంటారు. పెళ్లి చేసుకునేటప్పుడు నిన్ను నా భార్యనుగా స్వీకరించి కలిమి యందును, లేమి యందును, మేలునందును, కీడునందును, వ్యాధి యందును, బాధ యందును, సుఖమందును, దుఃఖమందును నిన్ను ప్రేమించి, నిన్ను పోషించి, నిన్ను సంరక్షించి, ఇతరులను ఎవరిని ఆశించక నీతోనే కాపురము చేయుదును అని ప్రమాణం చేస్తారు కదా. అక్కడ సంరక్షించి అనే పదం వాడతారు. సంరక్షించుట అంటే ఆమెకు అన్నీ చూసుకోవాలి, పిల్లలకు అన్నీ చూసుకోవాలి. ఇది జంట చేయాలి, మగవాడు చేయాలి. అందుకే ఎవడైనా అని వాడాడు ఇక్కడ. ఎవడైనా తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అన్నాడు. స్త్రీలు పురుషులు ఇద్దరు వినండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? కుటుంబ బాధ్యత ఎగ్గొట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని పొద్దస్తమానము దేవుణ్ణి ప్రేమిస్తున్నానని, దేవుని పనిలో ఉన్నానని ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయటం దేవుని ప్రేమించటం కాదు. కుటుంబ బాధ్యతను సరిగా నెరవేర్చటము దేవుని ప్రేమించటం. అర్థమైందా? దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇస్తానే యేసయ్య కుటుంబాన్ని లాక్కొచ్చాడండి. 30 ఏళ్ళు వయసు వచ్చిందాక తోడబుట్టినటువంటి సంతానం, మిగిలిన కుటుంబం వాళ్ళందరికీ రెక్కలు వచ్చిందాక కష్టపడ్డాడు ఆయన. వడ్రంగం పని చేశాడు, చెక్క పని చేశాడు. కుటుంబాన్ని ఎవరికి చేతులు జాపనిలే. బాయ్ చదువుతున్నావా? పార్ట్ టైం చూసుకో, నాన్నకి సహకారిగా అవుతావు, నీ ఖర్చు కన్నా ఉపయోగపడతాయి. చదువుతున్నావా? కాస్త పార్ట్ టైం చూసుకో, ఏదన్నా ఏం పర్లా. హోటల్లో కప్పులు ఎత్తినా పర్వాలా, ప్రాబ్లం ఏం లేదు. మరి అవమానం కదంటే అదొక అనుభవంగా ఉంటుంది. రేపు ఆ స్థితిలో ఉన్న నువ్వు గొప్పవాడమైనప్పుడు చెప్పుకోవడానికి ఒక గొప్ప సాక్ష్యంగా కూడా ఉంటుంది. అది ఏం పర్వాలా, సిగ్గు తలంచొద్దు. అంటే అందరూ కప్పులు దేవులాడుకోండి అని చెప్పట్లేదు నేను. అంటే కుటుంబాన్ని సంరక్షించడం కోసం, కుటుంబ బాధ్యత నెరవేర్చడం కోసం ఎంత తగ్గించుకున్నా పర్వాలేదని చెప్తున్నా. ఏమన్నా అపార్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నారయ్యా? అపార్థాలు ఎక్కువ ఇప్పుడు, అది గొడవ. స్తోత్రం చెప్పండి. అర్థం చేసుకున్నారా? అపార్థం చేసుకున్నారా? స్తోత్రం. కానీ స్త్రీ పురుషుడు తమ తమ బాధ్యతలను సరిగా నెరవేర్చకపోతే అది దేవుని ప్రేమించినట్టు కాదు, ప్రేమించనట్టే. ఎందుకంటే మనం చదివిన మూలవాక్యంలో యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. అవును ప్రభువా, అది నీకే తెలియను అని పేతురు చెబితే, అట్లయితే ఇదిగో పని చేయి అన్నాడు. నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయి అని పని చేయమన్నాడు. నన్ను ప్రేమిస్తే పని చేస్తావు నువ్వు అంటే తన సంఘము అనే బాధ్యతను అప్పగించాడు. అదే సమయంలో పేతురు విశ్వాసాలైన భార్యను వెంటబెట్టుకొని కుటుంబ బాధ్యత కూడా నెరవేర్చాడు. కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ 1లో ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయటం అనేది దేవుని ప్రేమించడంలో భాగము. బాధ్యతలు సరిగా నెరవేర్చటము దేవుని ప్రేమించటంలో భాగము. ఆఖరికి దేవుడి పేరు చెప్పాక కొట్టడానికి కూడా లేదు. కుటుంబం నీకు సపోర్ట్ చేసి వెళ్ళు అంటే అప్పుడు నువ్వు చేయొచ్చు. కానీ కుటుంబం నీ మీద డిపెండ్ అయితే కుటుంబ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. అలా చెయ్యనోడు దేవుణ్ణి ప్రేమించినోడు కాదంట, అవిశ్వాసి కన్నా చెడిపోయినోడంట. కన్నావు కదా పిల్లల్ని, మరి వాళ్ళకి ఎవడు తెచ్చిపెట్టాలి? నీదే బాధ్యత. రైట్. నంబర్ 1 అది. నంబర్ 2, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటంటే, మొట్టమొదటిది దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయటం. రెండవది దేవుడు భూమి మీద నీకు ఇచ్చినటువంటి సువార్త సేవ, నశించిపోతున్న ఆత్మలకు ఆయనను ప్రకటించుట, దేవుని ప్రేమించుట.
ఎందుకంటే దేవుని ప్రేమించుట అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే పని చేయుట. అయిపోయింది, ఇంక నేను చెప్పను. ఇంక నీకు బుర్ర ఉంటే అర్థం చేసుకో. పెద్దోడా, అర్థమైందా? పని చేయుట అంతే. అది ఇంటి కోసం పని చేయాలి, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం పని చేయాలి, సంఘ క్షేమాభివృద్ధి కోసం పని చేయాలి, సంఘములో పని చేయాలి, సమాజంలో కూడా సమాజ శ్రేయస్సు కొరకు పని చేయాలి, పాటుపడాలి. ఇవి నా యేసయ్య రెండూ చేశాడు. అటు అరణ్యములో ఏకాంతంగా తండ్రితో గడిపాడు, ఆయనను ప్రేమించే ఆయన ఇచ్చిన బాధ్యత, మనుషులకు శుభవార్త ప్రకటించాడు. ఆ తండ్రిని ప్రేమించే సిలువెక్కాడు, ఆ తండ్రిని ప్రేమించే ప్రాణత్యాగం చేశాడు. అందుకే తండ్రి మరణ వేదనలు తొలగించి ఆయన తిరిగి లేపాడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను తండ్రిని ప్రేమిస్తున్నాను, నేను అడవిలోనే ఉంటాను అని కొండకు పోయి ఆడే కూర్చున్నాడు యేసయ్య. కూర్చున్నాడా? కొండకు పోయి అక్కడ గడిపాడు. 2, దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. ఈనోడు మరుగౌ వేళ జనకూని కడకేగి, ఈనోడు మరుగౌ వేళ జనకూని కడకేగి మనసారా విశ్రాంతి అనుభవించిన చోటు. కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని. ఆగు, ఏం పాడావు చెప్పు, ఏం పాడు, మళ్ళీ పాడు. దినమంతా నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. నా యేసయ్య దినమంతా తండ్రిని ప్రేమించే ఆయన ఈ పిల్లల్ని ప్రేమిస్తాడు గనక ఈ పిల్లలకు సేవ చేశాడంట. ఎవరిని ప్రేమించి? తండ్రిని ప్రేమించి. ఎవరిని ప్రేమించి? తండ్రిని ప్రేమించే మనకు సేవ చేశాడంట. మళ్ళా సాయంత్రానికి తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ గడిపాడంట. కాబట్టి నీకు ఈ 2 అనుభవాలు ఉండాలి. నాన్నతో నువ్వు ఒంటరిగా గడుపుకునే అనుభవాలు ఉండాలి. నాన్న సంతోషం కోసం నువ్వు నీకు అప్పగించిన బాధ్యతలు సరిగా నెరవేర్చాలి. ఒకవేళ నీకు ఇంకా పెళ్లి కాలేదనుకో, నేను పూర్తి కాలం తండ్రి సేవలోనే ఉండాలని నువ్వు అనుకున్నావు అనుకో, అట్లయితే పెళ్లి పక్కన పెట్టి, అంతేగాని పెళ్లి చేసుకున్న వాళ్ళని ఎత్తిన వస్త్రం వేసి నీ సావు నువ్వు సావు, నేను భక్తి కార్యక్రమంలోకి వెళ్ళాను అంటే మర్యాద కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒకవేళ వాళ్ళే నిన్ను వెళ్ళగొట్టారనుకో, ఇక అడ్డం లేదు, పూర్తిగా దేవుని పనిలో ఉండొచ్చు. వాళ్ళే నాకొద్దు పో అన్నారు అనుకో, దేవునికి స్తోత్రం. కాదండి బాధ్యత వద్దు పో, కాదమ్మా బాధ్యత నెరవేరిస్తే వద్దు పో, అట్లయితే ఇంక సంతోషం పో అని పూర్తిగా దేవుని పనిలో ఉండే, ఇబ్బంది లేదు. కానీ నీ అంతటా నువ్వు నెత్తిన వస్త్రములు వేస్తే తేడా. కాబట్టి దేవుని ప్రేమించుట అంటే అన్నీ ఎగ్గొట్టి ఉండటం కాదు, దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ నెరవేర్చుట కూడా దేవుని ప్రేమించుటలో భాగమని మర్చిపోవద్దు. తల్లిదండ్రులు ఉన్నారా? వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళు ఎలా ఉన్నారు అని వాళ్ళని పట్టించుకోవటం దేవుని ప్రేమించటమే. దేవా నువ్వంటే నాకెంత ప్రేమో తెలుసా, నేను నీకు 1000 రూపాయలు వేశాను ప్రభా. ఆయన అంటాడు, అమ్మ అన్నం తినలేదనుకుంటాను అంటాడు. వేస్ట్ ముసలోళ్ళు ప్రభా, వాళ్ళు వేస్ట్ ప్రభా. నేను అసలు నువ్వంటే నాకెంత లవ్వో లవ్వు. అరే లవ్ అని నా చెవులో పెట్టకరా పువ్వు,
నీకు జన్మనిచ్చి కనిపించి పెద్ద చేసిన అమ్మా నాన్నకు అంత కూడు పెట్టకుండా నాకేదో ఇచ్చానని లెక్కలు చెబుతున్నావు, ఎవడీమన్నాడు రా నిన్ను? ముందు పెట్టురా, వాళ్ళకి అన్నం పెట్టురా, వాళ్ళకి బట్ట ఇవ్వరా. వాళ్ళు పాచిపోయిన వేసుకొని తింటున్నారు, బూజు పట్టిన వేసుకొని తింటున్నారు. వాళ్ళని చూడరా, వాళ్ళని చూడరా. నువ్వు చూడనందుకు పోయి ఎక్కడో దేవులాడుకుంటారా వాళ్ళు. ఎక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావురా? నువ్వు నన్ను ప్రేమిస్తే మరి తల్లిదండ్రి విషయంలో నేను ఎలా స్పందిస్తానో నీకు తెలియదా? ఏం చెప్పాను రా నీకు? తల్లిదండ్రిని సన్మానించమని చెప్పాను కదా నా కుమారుడా. నువ్వు వాళ్ళని ద్వేషించి వాళ్ళంటేనే తస్సుమని, వాళ్ళు తిన్నారో లేదో, చచ్చారో బతికున్నారో చూడకుండా నువ్వు వచ్చి నా దగ్గర ఆరాధన చేస్తున్నాయి నాయన. ఎవడికి కావాలరా నీ ఆరాధనలో? నేను చూస్తుంటే అసహ్యం పుట్టుతుందిరా నాకు. వాళ్ళకి బెట్టరా పోయి అన్నావు. అదిరా నన్ను ప్రేమించటం అంటే. నేను చెప్పిన మాట వింటావురా, నెరవేర్చటం రా ప్రేమించటం అంటే. చూడు వాళ్ళని, చూడు వాళ్ళకి పెట్టి ముందు నీ రాబడిలోంచి కొంత వాళ్ళకి పంపించు. అమ్మా భార్య, దేవుణ్ణి ప్రేమించటం అంటే భర్తను అశ్రద్ధ చేయటం కాదమ్మా. నువ్వు అశ్రద్ధ చేస్తే పరస్త్రీలను వెతుక్కుంటాడు కదా పాపానికి. కాదు. స్త్రీ తన భర్తకు జరిగించాల్సిన ధర్మాన్ని జరిగించాలి, పురుషుడు తన భార్యకు జరిగించాల్సిన ధర్మాన్ని జరిగించాలి. ఓ స్త్రీ నీ దగ్గర తనకు ప్రేమ దొరక్కపోతే, ఆదరణ దొరక్కపోతే, నువ్వు భక్తి అంట తిరిగితే, తనను ప్రేమించి ఆదరించే వ్యక్తిని మరొక వ్యక్తిని వెతుక్కుని జారత్వ పాపంలో పడే అవకాశం ఉంది. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆ విషయంలో కూడా నీ బాధ్యతను నెరవేర్చాలి. నీ భర్తకి, నీ పిల్లలకి నువ్వు జరిగించాల్సిన న్యాయం జరిగించి, ఆ తర్వాత నువ్వు దేవుని సేవాని నువ్వు కేటాయించుకో. తప్పకుండా దేవుడు ఆమోదిస్తాడు. అంతేగాని వాళ్ళకంత అన్నం వండి పెట్టకుండా, వాళ్ళకంత బాధ్యత నెరవేర్చకుండా, వాళ్ళకి వస్త్రాలు శుభ్రపరచకుండా, నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా, వండుకొని తినండి మొత్తం కలిసి వాగులో పడి సావండి అన్నట్టుగా నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా కుదిరింది? అది నన్ను ప్రేమించడం లెక్కలోకి రాదు, నేను యాక్సెప్ట్ చేయను అంటాడు. ఇట్లా పురుషుడా భార్య బిడ్డల్ని నిర్లక్ష్యం చేసి, సేవ అంటే నేను ఒప్పుకుంటా బాబు, వాళ్ళ కోసం కష్టపడి అవసరమైతే వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చుకుంటా, నువ్వు సేవ చేయి. అయ్యలారా, స్పష్టంగా అర్థమైందా మీకు? చాలా సంగతులు చెప్పాను. ఫైనల్లో దేవుని ప్రేమించుట అంటే ఏంటి అనేది కూడా చెప్పాను నేను. దేవుని ప్రేమించుట అంటే దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ సరిగా ఇంక లేండి. దేవుని ప్రేమించడం మనకు అవసరమా, దేవుడికి అవసరమా? దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని ప్రేమించినోడికి ఎన్నున్నాయి? అబ్బా, బహుమానాల మూట. దేవుని ప్రేమించినోడికి ఎన్నో. ఆస్తికర్త అవుతాడు, తప్పించబడతాడు, ధన్యుడవుతాడు, దీవెనను అందుతాడు. రెండు, నిజంగా దేవునితో బాగా డీప్గా లవ్లో ఉన్నప్పుడు ఆయన కోసం మనం పడే మాటలు, దెబ్బలు, కష్టాలు ఇబ్బంది అనిపిస్తాయా, ఆనందం అనిపిస్తాయా? మనం చెప్పుకునే వరుసగా చెప్పుకుంటున్నాం. అవి భాగ్యం అనిపిస్తాయా, బాధ అనిపిస్తాయా? బాధ అనిపిస్తున్నాయి అంటే ఆయన మీద మనకి ప్రేమ తగ్గింది. లేదు భాగ్యం అనిపిస్తున్నాయంటే ఆయన ఎడల మన ప్రేమ లైన్లో ఉంది. ఈ మూడింటితో పాటు నాలుగవదిగా అసలు ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? పొరుగువాడు ఆకలిగా ఉన్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు నువ్వు చేయదగ్గ సాయం వాళ్ళని బాగునండి, వాళ్ళని ఆపువాకండి, వాళ్ళని బాగునండి. ముందు లైన్లో కూర్చోవాలి వాళ్ళు. ఫస్ట్ పోతే నిలబడండి, అక్కడే నిలబడండి. లేండి, మీరు మారండి. లేండి, నిలబడండి. వాళ్ళు కూర్చొనే ఉన్నారు. ఎంత మర్యాద! నేను పెందలాడు అందుకే ముగించింది. 1:30 కల్లా లేపాను కదా, నాకు మైండ్ పని చేస్తుంది.
ఎందుకు మీకు ఇబ్బంది అయిద్దని లేపాను. కానీ నేను చెప్పే మాట తీవ్రంగా తీసుకోండి. ఈ మాటలు పోతే కష్టం, మళ్ళీ ఇంకోసారి రావు కదా. అందినప్పుడే సొమ్ము చేసుకోవాలి దేవుని మాటలు. కుటుంబ బాధ్యతతో పాటు నీ పొరుగువానికి ఇంత సాయం చేయుట కూడా దేవుని ప్రేమించుటలో భాగమే. పొరుగువాడు ఆకలిగా ఉన్నప్పుడు వానికి ఆహారానికి ఇవ్వక, వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రానికి ఇవ్వక, నేను దేవుని ప్రేమిస్తున్నానని నువ్వేదో హడావుడు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడు కదా దేవుడు. పొరుగువానికి పెట్టరా, వాడిని ఆదరించిందానా, వానికి చేయదగ్గది చేయండి. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనులకు ఊతమియండి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, ఆకలి కొన్నవానికి ఇవ్వండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, వస్త్రహీనుడనై ఉంటుంది వస్త్రం ఇచ్చితిరి, చెరసాలలో ఉంటుంది చూడవచ్చితిరి, రోగిగా ఉంటుంది పలకరించితిరి, దప్పికొంటిని దాహం ఇచ్చితిరి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, మీకోసం లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన నిత్యానందములోనికి ప్రవేశించండి, నిత్య మహిమలోకి ప్రవేశించండి అంటాడు. దిక్కులేని విధవరాండ్రను, అనాథలను, అభాగ్యులను మనకు చేయదగ్గ సాయం చేసి ఆదరించడం దేవుని ప్రేమించడమే. కుటుంబాన్ని లోటు లేకుండా నడిపించడం దేవుని ప్రేమించడమే. ఇక్కడున్న వాళ్ళు కొంతమంది పరిచారకులు ఉన్నారు, నా ఆత్మీయ బిడ్డలు. 6 రోజులు వెట్టి చాకిరి చేసుకుంటారు, కష్టపడి కుటుంబము ఆకలి అనకుండా కుటుంబానికి ఫీడింగ్ ఇచ్చుకుంటారు. ఆదివారం రోజు 4 లెగుస్తారు, 4 లెగుస్తారు. ఎక్కడెక్కడో దూరాల నుంచి బయలుదేరి 5:30 కల్లా దాదాపు 6 లోపు మందిరం దగ్గరికి చేరి వాళ్ళు చేయాల్సినవి సిద్ధపరుస్తారు. ఇక అక్కడి నుంచి ఆ మొదటి కూటంలో ప్రభు బాలలో చేసి వాక్యం విని ఆరాధన చేసుకొని అయిపోయిన దగ్గర నుంచి ఇక పరిచర్య మొదలు పెట్టుకొని పరిచర్య చేసుకొని వాళ్ళు తిరిగి గృహాలు చేరేటప్పటికి సాయంత్రం 7-8 అయింది. అంటే వాళ్లకు 6 రోజులు కష్టం చేసుకొని కుటుంబ బాధ్యత నెరవేర్చి వాళ్లకు సెలవు దొరికి ఆదివారం ఒక్కరోజు రెస్ట్ కోసం వాళ్ళకి సెలవు ఇస్తే ఆ రెస్ట్ మొత్తాన్ని కూడా నా దేవుల్లోనే ఖర్చు పెడతారు. వాళ్ళు దేవుని సన్నిధిలో పరిచర్యే వాళ్ళ రెస్ట్. అంటే 2 బాధ్యతలు నెరవేరుస్తున్నారు. పొద్దున్నే ప్రార్థన చేసుకుంటారు, సాయంత్రం ప్రార్థన చేసుకుంటారు, మధ్యలో అవకాశం దొరికితే ప్రార్థన చేసుకుంటారు, అందులో నా కోసం ప్రార్థన చేస్తారు. ఎప్పుడన్నా ఇప్పుడు అవసరం మనం ఇక్కడ పరిచర్య చేయాలంటే సెలవు అడిగయ్యా, నేను ఒక పూట నాకు సెలవు ఇవ్వండి, నేను అక్కడ పరిచర్య చేయాలని అడిగి వస్తారు, వచ్చి బాధ్యత నెరవేర్చి వెళ్తారు. దేవుని కృపను బట్టి నేను చెప్తున్నాను, వారు దేవుని ప్రేమిస్తున్నారు. అటు తండ్రి పని ఇటు దేవుడు అప్పగించిన బాధ్యత 2 నెరవేరుస్తున్నారు. హల్లెలూయా బిడ్డలారా, ఇలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు వినండి, ఈ ఒక్క మొక్క వినండి, ప్రార్థన చేస్తాను. ఇలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు, ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు 2 బ్యాలెన్స్ చేసి దేవుడు అప్పగించిన బాధ్యతల్ని 2 కలిపి బ్యాలెన్స్ చేసి క్రమంగా నడిచే వాళ్ళని నా దేవుడు ఎలా ఉంచుతాడో తెలుసా? తలగా ఉంచుతాడు, తోకగా ఉంచాడు. అలాంటి వ్యక్తులు అడుగుపెట్టిన గృహాలు, సమాజాలు, ప్రదేశాలు ఆశీర్వదించబడతాయి. అలాంటి వ్యక్తులు తాకినప్పుడు గొప్ప స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు చేస్తాడు. తెలుసా మీకు? అంత తోడై ఉంటాడు ఆయన. మీరు బాగుపడటం కాదు, మీ ద్వారా ఇతరులు బాగుపడతారు. అంత కృప దొరికితే నేను చెప్పినవి తీవ్రంగా తీసుకొని, లోపాలుంటే ఈరోజే ఒప్పుకొని దిద్దుకొని దేవుని క్షమాపణ అడిగి సరి చేసుకొని దేవుని పని, దేవుడు అప్పగించిన మనుషుల పని 2 నెరవేర్చుటయే దేవుని ప్రేమించుట. ఈ విధంగా సిద్ధపడ్డోళ్ళకి సమస్తము మేలుకే వస్తాయంట, సమస్తము సమకూడి మేలుకే వస్తాయంట. 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్తామా?